తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు కూడా లేడు. ఇప్పుడు మొత్తం కమిటీలన్నీ రద్దు చేసేశారు. ఇంతకుముందు ఉన్నటువంటిది తేడాలు వచ్చినాయి. పార్టీ ఎప్పటి నుంచినో దెబ్బతింటా వచ్చింది. 2004లో ఓటమి అప్పటి నుంచి చూస్తే 2004, 2009, 2014, 2018, 2023 5 సార్లు ఎన్నికలు జరిగినాయి. 5 25 ఏళ్ళు లెక్కేసుకోవాలి. సరే, ఇది 4 ఏళ్ల కౌంట్ కాబట్టి ఈ 4 ఏళ్ళు పోను 21 ఏళ్ల నుండి లేదు. ఇప్పుడు పార్టీని పునర్వైభవం మళ్ళీ 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళి డెవలప్ కావడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 164 ఇచ్చినటువంటిది. రెండోది, తెలంగాణలో అటు కాంగ్రెస్ మీద విరక్తి వచ్చేసింది, బీఆర్ఎస్ మీద విరక్తి వచ్చేసింది ప్రజలకి. చంద్రబాబుని అందరూ గుర్తు చేసుకున్నారు, హైటెక్ సిటీని అందరూ గుర్తు చేసుకున్నారు. అలాంటి అభివృద్ధి అందరూ కోరుకుంటున్నారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళందరూ కూడా బాబునే కోరుకుంటున్నారు అన్నటువంటి బాబు గారి నమ్మకం, తెలుగుదేశం పార్టీ నమ్మకం. అదే సోషల్ మీడియాలో కూడా హైలైట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో బాబు గారు టోటల్ కమిటీలన్నీ రద్దు చేసి మొత్తం మొదటి నుంచి కమిటీలు వేసి అత్యధికంగా ముందు అంటే అందరినీ సభ్యత్వం నమోదు చేయమన్నారు. సభ్యత్వం అత్యధికంగా నమోదు చేసిన వాళ్ళకి పదవులు ఇస్తానంట. తద్వారా ఒక కమిటీ ఇదంతా సెటరేట్ చేస్తారు. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సపోర్ట్ ఉండేటట్టు చూస్తారు. నెక్స్ట్ కావాల్సిందల్లా నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంకి భారతీయ జనతా పార్టీకి గత్యంతరం లేని పరిస్థితి కాబట్టి కేంద్రంలో పొత్తులు, అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు కలిసి పోటీ చేద్దాం అన్నటువంటి తెస్తారు జనసేన, తెలుగుదేశం కూడా. అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్కి కలిసి పోటీ చేద్దాం అన్నటువంటి కాన్సెప్టే తెస్తారు ఒత్తిడి. మరి ఇప్పుడు ఆ ఫార్ములాకి బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా చూడాలి.